హాయ్ అండి. ఈ అద్భుతమైన బొబ్బర గారెలు అసలు ఎంత హెల్దీ అంటే మాటల్లో చెప్పలేను. మనుషులందరూ ప్రోటీన్ వెనకబడుతున్నారు, కానీ వితౌట్ ఫైబర్ ప్రోటీన్ తిని కూడా వేస్ట్, యూరిక్ యాసిడ్ డెవలప్ అవడం తప్పితే. కాబట్టి అలాంటి ఫైబర్ ఫుడ్ ఇది. అండ్ లెస్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ పీల్చింది. ఎలా చేశానంటే, ఫస్ట్ ఈ బొబ్బర్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక 150 గ్రామ్స్ నేను రాత్రంతా నానబెట్టానండి. 8 to 10 అవర్స్ నానకపోతే బొబ్బర్ గారెల్లో బొబ్బర్లు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచిగా ఇట్లా పైకి రావన్నమాట. అట్లా నానిన తర్వాత ఇదిగోండి, ఇందులో గ్రైండింగ్ ప్రాసెస్ అనేది చాలా కీలకం. అందుకే నేను కెమెరా ముందుకి మిక్సీ తీసుకొని మరీ వచ్చాను. మీరు గ్రైండ్ చేసుకురండి అని చెప్పట్లేను, మిక్సీలో ఇలా చేయాలని చెప్పడానికి వచ్చాను. చూడండి, ఫస్ట్ ఏం చేస్తారంటే అండి, పప్పు మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత మిక్సీ 1 to 3 పెట్టకండి, పల్స్లో వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి ఇదిగోండి జస్ట్ 1-2 టైమ్స్ తిప్పండి. ఈ పైన ఈ వక్కలు చెక్కలు ఉన్నది కొంచెం ముద్ద తీసి పక్కకు పెట్టుకోండి. మనకి గారెల్లో అట్లా అక్కడక్కడ బొబ్బర్లు తగిలితేనే బాగుంటుంది. సో ఆ ముద్ద నేను కొంచెం పక్కకు పెట్టుకున్నా. మిగతా ముద్దలో నేను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోండి. జింజరు, గ్రీన్ చిల్లీసు, ఉప్పు, పసుపు, కరివేపాకు, దీన్ని మెత్తగా రుబ్బేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం పక్కకు పెట్టుకున్న ముద్ద కూడా వేసి దాంట్లో గుప్పెడు పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకొంచెం 2 సార్లు పల్స్ తిప్పండి, చాలు, కలిపితే అయిపోయింది. ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకోండి, కొంచెం ఉప్పు సరి చేసుకోండి. అండ్ ఆయిల్ వేడెక్కింది కదా, జస్ట్ ఇట్లా ఆయిల్లో వేసే ముందు ఉల్లిపాయ కలపండి. కలిపి టక గారెలు వేసేయటమే. కట్ చేస్తే ఇదిగోండి అద్భుతమైన, ఇదిగోండి ఇట్లా తుంపితే తునిగిపోయే బొబ్బరి గారెలు రెడీ. సూపర్ హెల్తీ డిష్ అండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మన శైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో ఉంది, చూడటం మర్చిపోకండి. బాయ్ బాయ్.